సో హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి యాక్చువల్గా చాలామంది అడుగుతారు, పేరెంట్సే డైరెక్ట్గా అడుగుతారు. సో పేరెంట్స్ ఏం అడుగుతారంటే, మా అబ్బాయిది హయ్యర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది? సపోజ్ ఇప్పుడు రాహుదేవుడు ఉన్నారు. రాహుదేవుడు నవమ స్థానంలో ఉన్నారంటే ఖచ్చితంగా ఆ అబ్బాయి హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తారు అని అర్థం. రాహుదేవుడు ఎంత హెల్ప్ చేస్తున్నాడు, ఎంత సపోర్ట్ చేస్తున్నాడు చూడు. ఆయన కన్ఫామ్గా 9th హౌస్లో నవమ స్థానంలో ఆయన రాహుదేవుడు ఉన్నాడంటే హయ్యర్ ఎడ్యుకేషన్ 100% ఒక వ్యక్తి చేస్తాడు అని మనం గట్టిగా చెప్పొచ్చు. అదేవిధంగా దేవగురు బృహస్పతి ఉంటే కూడా చెప్పొచ్చు హైయర్ ఎడ్యుకేషన్ అవుతుంది. ఆ జీవితంలో ఆ వ్యక్తి అనేది ఎవరైతే ఉన్నారో కంటిన్యూగా లైఫ్ లాంగ్గా స్టడీ చేస్తూ ఉంటారు. ఒకవేళ గురువు అంటే ఏంటంటే లైఫ్ లాంగ్గా చాలామందికి గురువుగా ప్రవర్తిస్తుంటారు అని అర్థం కూడా మనం ఆస్ట్రాలజీలో తెలుసుకోవచ్చు. సో హైయర్ ఎడ్యుకేషన్ రాహుదేవుడే కన్ఫర్మ్ చేస్తున్నారు. సో నవగ్రహాలలో ఏ గ్రహము మనకు కంప్లీట్గా ప్రతి గ్రహము సూచిస్తుంది అన్నట్టు. ఈ వ్యక్తికి ఒకవేళ 9th హౌస్లో కేతు ఉన్నారంటే ఏమవుతుంది, శనిదేవుడు ఉన్నారంటే ఏమవుతుంది అనేసి సూచిస్తుంది అన్నట్టు. సో హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతుందో రాహుదేవుడు ఉంటే కన్ఫర్మేషన్ అన్నట్టు 100% హైయర్ ఎడ్యుకేషన్ చేయాల్సింది.